నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మనకి టేస్టీ వెరైటీ చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీ అండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఏం వంట చేస్తున్నారు? ఫస్ట్ మాకు ఈరోజు మఫిన్స్ చేస్తున్నానండి. కార్న్ మఫిన్స్ అండి. కార్న్ మఫిన్స్ అంటే మొక్కజొన్న పిండి ఎక్కువగా దీంట్లో వాడుతున్నాం. కొంచెం డిఫరెంట్ గా వస్తుంది, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. ఓకే రాజు గారు. సో మరి కార్న్ మఫిన్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కార్న్ మఫిన్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పిండి 1.5 కప్పు, మైదా 1/2 కప్పు, పంచదార పొడి 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, వెన్న 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు, నూనె 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం అవెన్ ఒక 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మొక్కజొన్న పిండి అండి ఇది. అలాగే కొద్దిగా మైదా కంపల్సరీగా పడుతుంది. బేకింగ్ పౌడర్, అలాగే బేకింగ్ సోడా అండి. సో ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ముందుగా సపరేట్ కలిపేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇంకొక బౌల్లో వెన్న. సో ఇది బాగా ముందు క్రీమీగా వచ్చేట్టుగా కలిపేసుకోవాలి. పంచదార పొడి అండి. ఓకే. పెరుగు. సో దీంట్లో ఎగ్ వాడట్లేదు కాబట్టి మనం పెరుగు వేసుకుంటున్నాము. కాకపోతే స్వీట్ కర్డ్ ఉండాలేమో కదా, కొంచెం ఫ్రెష్దే బాగుండాలి. కొద్దిగా వెనిలా ఎసెన్స్. ఓకే. సరిపడా పాలు. ఓకే. సో దీంట్లో నూనె. ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకొని దీంట్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అండి. ఓకే. సో ఇదంతా దీంట్లో వేసి బాగా కలిపేసుకోవాలి. సో మొక్కజొన్న పిండి కాబట్టి బాగా ఇది లాగేస్తుందండి తడిని. ఓకే. సో ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఓకే. సో మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది. సో పేపర్ కానీ లేకపోతే ఇలాంటి అల్యూమినియం ఏదైనా మోల్డ్స్ ఉంటే మనం వీటిలో మనం బేక్ చేసుకోవాలి. ముందు వీటిని మనం కొంచెం గ్రీస్ చేసుకుందాం. సో వెన్న పెట్టేసుకున్నాం. సో వీటిలో మనం ఇప్పుడు ఫిల్ చేసుకోవాలండి. ఓకే. ఓకే. సో ఇంత ఇది మొక్కజొన్న పిండి తీసుకున్నాం కాబట్టి మామూలుగా మైదాతో చేసుకున్న మఫిన్స్ అంతా పొంగవండి పైకి. ఓకే. సో ఇప్పుడు వీటిని మనం మైక్రోవేవ్లో పెట్టేసుకుని కన్వెన్షన్ మోడ్లో 180 డిగ్రీల దగ్గర 20 నుంచి 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఓకే. సో దాంట్లో పెట్టేసుకున్నాం.
సో అవి మనకు బేక్ అయిపోతే మనకు మఫిన్స్ రెడీ అయినట్టు. ఓకే రాజు గారు వెయిట్ చేద్దాం. సో ఓకేనండి, అయిపోవచ్చు అండి. కొంచెం ఇలా ట్యాప్ చేస్తే ఆ గోడలు కప్పుకోకుండా ఈజీగా ఊడొస్తుందండి. వావ్ నైస్. సో దీన్ని మనం ఏదైనా టాపింగ్ కూడా చేసుకోవచ్చేమో కదా రాజు గారు? మనకు చేసుకోవచ్చు అండి, కావాల్సినట్టుగా చేసేసుకోవచ్చు. ఓకే, కార్న్ మఫిన్స్ రెడీ. సో మరి కార్న్ మఫిన్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. కార్న్ మఫిన్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మొక్కజొన్న పిండి, మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో వెన్న, పంచదార పొడి, పెరుగు, వెనిలా ఎసెన్స్, పాలు, నూనె వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మొక్కజొన్న పిండి మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మఫిన్స్ మౌల్డ్లోకి తీసుకుని అవెన్లో 180 డిగ్రీల వద్ద 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, కార్న్ మఫిన్స్ రెడీ. కార్న్ మఫిన్స్ తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే, యా మీరు అన్నట్టు డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంది. ఎస్ అండి. సో అంటే ఈ కార్న్ ఫ్లోర్ కూడా ఏంటంటే మనకు కొంచెం లైట్ రవ్వలా వస్తుంది, క్రంచినెస్ తెలుస్తుంది పై లేయర్లో మనకి. అండ్ మనం మామూలుగా యూస్ చేసుకునే మఫిన్స్ ఏంటంటే మైదా ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం సాఫ్ట్ వస్తుంది. ఇది అంత సాఫ్ట్ కాకుండా లైక్ కొంచెం అంటే ఏమంటారు, కొంచెం పొడి పొడిగా వస్తుంది. సో ఇది తెలుస్తూ, కానీ ఆ ఫ్లేవర్స్ అన్ని చాలా బాగా తెలుస్తుంది. ఎస్, దీంట్లో కావాల్సిన మనం అంటే మామూలు మఫిన్స్లో మార్చుకున్నట్టే ఫ్లేవర్స్ అవి మార్చుకుంటూ, లేదా డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ అలా వేసుకొని కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి కార్న్ మఫిన్స్, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ముల్లంగి ఆహారంలో భాగం చేసుకొని క్రమం తప్పకుండా తరచుగా కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే శరీర ఛాయ మెరుగుపడే అవకాశం ఉంది. పచ్చిగా తినలేం కాబట్టి సాంబార్ రూపంలోనో, పచ్చడి రూపంలోనో, కూర రూపంలోనో తీసుకుంటే సరిపోతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు కదా, చూద్దాం ఎలాంటి వంట చేస్తారో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? సుష్మిత. సుష్మిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాదేనా? సో ఏమైనా వర్క్ చేస్తుంటారా మీరు? నేను వొకేషనల్ ట్రైనర్గా జాబ్ చేస్తుంటే రీసెంట్గా బాబు ఉన్నారని. బాబు ఉన్నారని ఇప్పుడు బ్రేక్ తీసుకున్నారా? ఎన్ని మంత్స్ మీ బాబుకి? 1 year. 1 year కంప్లీట్ అయిపోయింది. వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం వంట చేసి చూపిస్తారు మాకు? కరివేపాకు పల్లి రైస్. కరివేపాకు పల్లి రైస్. ఓకే, కరివేపాకు పల్లి రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. కరివేపాకు పల్లి రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, ధనియాలు 2 టీ స్పూన్లు, ఆవాలు 2 టీ స్పూన్లు, శనగపప్పు 2 టీ స్పూన్లు, జీలకర్ర 2 టీ స్పూన్లు, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, మినప్పప్పు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? ఆయిల్ ఆర్ గీ తీసుకోవాలి. ఓకే, నేను గీ తీసుకుంటున్నాను. ఓకే, శనగపప్పు, మినపప్పు, ఓకే, కొంచెం జీలకర్ర, ధనియాలు. ఓకే, ఇదేంటి ఏదైనా పౌడర్ లా అవును మేడం. ఇవి మిక్సీ చేయడానికి పౌడర్ లాగా చేసి, అంటే మనం ఇన్స్టాంట్గా పౌడర్ మిక్స్ చేసుకోవడానికి ఇన్స్టాంట్గా చేసేసుకొని ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఫాస్ట్గా కుక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ముందు రెడీ చేసి పెట్టేసుకుంటాం కావాలి అనుకుంటే. ఎండుమిర్చి, ఓకే,
సో ఇంకా కారం అంతా ఈ ఎండుమిర్చి అండి. మళ్ళీ మనం రైస్లో కావాలంటే స్పైస్నెస్ కోసం పచ్చిమిరపకాయ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. కరివేపాకు రైస్ కాబట్టి కరివేపాకు. ఓకే. కరివేపాకు క్వాంటిటీ మనం రైస్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. ఓకే. సో ఎప్పుడైనా కరివేపాకు ఎక్కువ ఉంటే యూజువల్గా మనం ఏం చేయాలో అర్థం కాదు కదా, అంటే ఎక్కువ చాలామంది పొడి చేసేసి పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలా రైస్ ఐటమ్స్ అది ట్రై చేయొచ్చు. ప్లస్ హెయిర్కి గ్రోత్కి కూడా కరివేపాకు ఎక్కువ యూటిలైజ్ చేస్తారు. హెల్తీ రెసిపీ. అంటే డైరెక్ట్గా మనం ఈవెన్ తిరువాతలో అలా పెట్టుకుంటే కరివేపాకుని యూజ్ చేయడం తినేయడం కష్టంగా ఉంటుంది. ఈ వేలో చూసుకుంటే హెయిర్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం రెగ్యులర్గా తీసుకుంటే ఇట్లాంటివి బాగుంటుంది. సో సరిపోతుందా ఇలా? సో ఇది ఇప్పుడు చింతపండు కూడా వేయాలి. చింతపండు అయినా యూజ్ చేయొచ్చు, లెమన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇన్స్టంట్గా యూజ్ చేసుకో ఆల్రెడీ పౌడర్ మిక్స్ చేసి పెట్టుకున్నాము, ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నప్పుడు చింతపండు వేసేసుకుంటే యూజ్ అవుతుంది. లేదు మనకి అప్పటికప్పుడు కావాలి అంటే నిమ్మకాయ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది సరిపోతుందా ఇలాగా? సరే. సో ఇది చల్లారితే మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఓకే. సో మరి మీరు కూడా మా షోకి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేసేయండి. మరి SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో చల్లారిపోయిందా ఇది? గ్రైండ్ చేసేసుకుందాం. మనం హీట్ చేసేప్పుడు సాల్ట్ వేయలేదు కదా మ్యామ్, సాల్ట్ వేసేసుకుందాం కొంచెం. ఓకే. ఇది ఫైన్గా పౌడర్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం కచ్చాబిచ్చాగా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం పోపు వేసుకున్నామా. నేను ఇక్కడ కూడా ఆయిల్ బదులు గిన్నె యూస్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పల్లి, జీడిపప్పు, మినపప్పు, కొంచెం వెల్లిపాయ. ఓకే. సో వెల్లుల్లి కూడా కావాలంటే మనము ఆ పేస్ట్ పౌడర్లో యాడ్ చేసుకోవచ్చేమో కదా? పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం డైరెక్ట్గా కావాలి టేస్ట్ అనిపించాలి అంటే ఇలా కూడా యూస్ చేయొచ్చు. పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఓకే, లైట్గా ఉప్పుని యూస్ చేస్తున్నా. ఇందాక మనం పౌడర్లో యూస్ చేస్తాం కాబట్టి అవును చూసుకొని వేసుకోవచ్చు. ఓకే. ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఇంగువ యాడ్ చేసేస్తాను పౌడర్తో పాటు. ఓకే. ఇప్పుడు ఈ పౌడర్ని యాడ్ చేస్తాను. సో ఇది కూడా కొంచెం వేగితే బాగుంటుంది. మీ బాబు పేరేంటండి? జైధ్రువ్. జైధ్రువ్. ఓకే. సో సాలిడ్ స్టార్ట్ చేశారా? చేసాము. ఫుడ్ అంటే ఇలా కారంగా కాదు కానీ లైట్గా తింటారు మనం, కారం కూడా స్పైసీనెస్. అవునా? అలవాటు చేస్తున్నారా? వెరీ గుడ్. సో ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుంటున్నా. ఇంగువ మన ఇష్టం, చాయిస్. ఇట్స్ బేస్డ్ అపాన్ అవర్ చాయిస్. ఓకే. మనకు కావాలంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే బట్ కొంచెం ఆ ఇంగువ ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనకి, అంటే కొన్నిట్లో. ఇంకా ఆఫ్ చేసి ఈ రైస్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా. ఓకే. సో కొంచెం రైస్ పొడి పొడిలాడేలాగా ఉంటే మనకు బాగుంటుంది. అంటే మెత్తగా అయిపోతే అంత టేస్ట్ అనిపించదు. అవును.
ఇంకొంచెం రైస్ యాడ్ చేస్తాను. ఓకే. మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఓకే. అది నైస్, కలర్ఫుల్గా ఉంది. కరివేపాకు పల్లి రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. కరివేపాకు పల్లి రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో చింతపండు వేసి బాగా కలిపి కాస్త చల్లారాక ఉప్పు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నెయ్యి వేసి జీలకర్ర, ఆవాలు, పల్లీలు, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, ఇంగువ, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కరివేపాకు పల్లి రైస్ రెడీ. కరివేపాకు పల్లి రైస్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాము రాజు గారు. ఓకేనండి. కరివేపాకు టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. అలాగే అంటే కొంచెం చింతపండు కూడా వేసింది కదా, కొంచెం పులుపు కూడా తెలుస్తుంది. బాగుంది. అంటే మధ్య మధ్యలో పల్లీలు తగులుతూ సింపుల్గా కొంచెం అంటే హెల్తీగా పిల్లలు దాన్ని చెప్పినట్టు ఇందాక అంటే కరివేపాకు ఎప్పుడు తీసేస్తూ ఉంటారు, అలా కాకుండా ఇలా రైస్ లా చేసి పెడితే చాలా బాగుంది. సో బాగుందండి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సీజనల్గా దొరికే ఫ్రూట్స్ని మన ఆహారంలో భాగం చేసుకుని తింటూ ఉన్నట్లయితే ఆరోగ్యపరంగా చాలా రకాల ప్రయోజనాలు మనకు అందుతాయి. ముఖ్యంగా బత్తాయి దొరికే సీజన్లో రోజు కనుక తింటూ ఉన్నట్లయితే ఆరోగ్యం సక్రమంగా ఉండడమే కాకుండా జుట్టుకు సంబంధించి, చర్మానికి సంబంధించి చాలా రకాల సమస్యలు తగ్గడమే కాకుండా జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది, చర్మం కూడా బాగా గ్లోగా, క్లీన్గా ఉంటుంది. ఓకే అండి, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే చేసి చూపిస్తారు? టొమాటో కార్న్ ఉప్మా. టొమాటో కార్న్ ఉప్మా. సో మరి టొమాటో కార్న్ ఉప్మా తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. టొమాటో కార్న్ ఉప్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన టొమాటోలు 2, స్వీట్ కార్న్ 1 కప్పు, గోధుమ రవ్వ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, బీన్స్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, శనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం చిన్న ముక్క, క్యారెట్ ముక్కలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామండి. ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఓకే. అల్లం యూస్ చేస్తున్నాను. ఓకే. కొంచెం జీలకర్ర, ఆవాలు తీసుకుంటున్నాను. ఓకే. కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, కొంచెం క్యాష్యూస్, పచ్చిమిరపకాయ, ఓకే. క్యారెట్ వేస్తున్నాను. ఓకే. బీన్స్. మరి కార్న్ అన్నారు, కార్న్తో పాటు ఇవన్నీ కూడానా? అంటే మనం పిల్లలకి పెట్టేటప్పుడు వెజిటేబుల్స్ డైరెక్ట్గా తీసుకోరు కదా మ్యామ్. సో ఇండైరెక్ట్గా వాళ్ళకి మనం అన్ని విటమిన్స్ యూస్ చేయాలి. సో క్యారెట్తో పాటు బీన్స్, కార్న్ కూడా యూస్ చేస్తున్నాను. ఆనియన్స్ వేస్తున్నాను. ఓకే. కరివేపాకు, కార్న్ వేసుకున్నాము. ఓకే. సో కొంచెం ఫ్రై అయితే వాటర్ బాయిల్ మూత పెడదాము. ఓకే. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఈ రోజుల్లో నిద్రలేమితో బాధపడుతున్నారు.
నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే ఆరోగ్యం పాడవడమే కాకుండా మనం చేసుకునే పనుల మీద కూడా మనకి ఇంట్రెస్ట్ సరిగ్గా ఉండదు. అలాంటప్పుడు బాగా నిద్రపోవడమే మంచిది. అందుకని ఈ చిట్కా ఫాలో అవ్వండి. రాత్రి పడుకునే ముందు బాగా పండిన అరటిపండు తీసుకుని అందులో కొద్దిగా జీలకర్ర పొడి కలుపుకుని తిని పడుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. సో చూద్దామా. ఒక కప్ ఉప్మా రవ్వ తీసుకుంటే 2 cups ఆఫ్ వాటర్ తీసుకోవాలి మనము. ఇప్పుడు మనం 2 cups ఆఫ్ వాటర్ తీసుకుందాము. సో 2 cups ఆఫ్ వాటర్కి 1 cup ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాం. కొంచెం ఉప్పు వేస్తున్నాను. సో మూత పెట్టేద్దామా. ఓకే, బాయిల్ అయ్యాక అది వేద్దాం. సో చూద్దామా. ఇది బాయిల్ అయిపోయింది కదమ్మా. ఓకే, గోధుమ రవ్వని వేసేసుకున్నాము. ఓకే, ఇది కాసేపు మగ్గనిద్దామా. ఓకే, టమాటా వేసుకొని మగ్గనిద్దాము. ఓకే. సో టమాటా కావాలంటే కొంచెం పేస్ట్లో చేసి వేసుకుంటే ఫుల్ కలర్ఫుల్గా వస్తుంది కదా మనకి. సో వెయిట్ చేద్దాం మగ్గేదాకా. సో చూద్దామండి. కొత్తిమీర గార్నిష్కి యూస్ చేస్తున్నాము. ఓకే, సో రెడీ. టొమాటో కార్న్ ఉప్మా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. టొమాటో కార్న్ ఉప్మా తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన అల్లం, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, బీన్స్, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి. తర్వాత ఉప్మా రవ్వ, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టొమాటో కార్న్ ఉప్మా రెడీ. టొమాటో కార్న్ ఉప్మా తయారీ విధానం చూసారు కదండి. రాజు గారు టేస్ట్ చూద్దామా. ఓకే, సో కొంచెం ఆ టమాటో పులుపు తెలుస్తుంది. స్వీట్ కార్న్ తగిలినప్పుడు కొంచెం కమ్మగా బాగుంది. అంటే ఇంట్లో ఉన్న వాటితోనే కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుని ఇలా మనం హ్యాపీగా కొత్త డిష్లు మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బాగుంది మైది కూడా. టమాటో బాగుందండి. అన్ని అలా వెజిటబుల్స్ యాడ్ చేశారు కదా, క్యారెట్ ఇంకా బీన్స్ ఇవన్నీ కూడా. ఎస్, సో హెల్తీగా ఉంది, టేస్టీగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ సుష్మిత గారు. వెల్కమ్. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉల్లిపాయని నిల్వ ఉంచుకొని వాడడం మంచిది కాదు. అంటే ఒకసారి కట్ చేసిన తర్వాత మొత్తం వాడేసుకోవాలి, లేదా మిగిలిపోయిన దాన్ని పడేయడమే మంచిది. లేకపోతే ఆ నిల్వ ఉంచిన ఉల్లిపాయ గాల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాను ఆకర్షిస్తుంది. అందులో టాక్సిన్స్ ఫామ్ అవుతాయి. దాన్ని మనం తినడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. సో ఇప్పుడు ఏం చేసి చూపిస్తున్నారు రాజు గారు గుడ్ ఫుడ్ లో? శాండ్విచ్ చేస్తున్నానండి. క్యారెట్ బఠానీ శాండ్విచ్ అండి. ఓ వావ్. సో మరి క్యారెట్ బఠానీ శాండ్విచ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యారెట్ బఠానీ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ 4, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం ఇక్కడ క్యారెట్ తురుము వాడుతున్నామండి. ఇది కొంచెం మనం వేయించుకుందాం. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకుని దీంట్లో కొద్దిగా జీలకర్ర, సో ఇక్కడ పచ్చి బఠానీలు మనం ఉడికించి పెట్టేసుకున్నామండి. సో వీటిని కొంచెం మిక్సీ పట్టేసి పేస్ట్ లా చేసేసుకుంటాం. అంటే కొంచెం మనకు బేస్ లా వస్తుంది అనమాట శాండ్విచ్కి. జీలకర్ర కొంచెం వేగుతున్నప్పుడే తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన
ఉల్లిపాయ ముక్కలు, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు. కొంచెం లైట్గా వేగితే సరిపోతుందండి. శాండ్విచ్ కాబట్టి కొంచెం లైట్ ఆ పచ్చిదనం తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది. కొంచెం మనకి క్రంచీగా ఇవన్నీ ఉంటే బాగుంటుంది. ఎస్ అండి. దీంట్లో క్యారెట్ తురుము, ఓకే, ఇది కూడా లైట్గానే వేగాలండి. ఓకే, ఓకే. సో ఇది వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం గ్రీన్ పీస్ కొంచెం మిక్సీ పట్టేసుకున్నాం. సో ఇది ఇలా సరిపోతుందండి. కొంచెం రఫ్గా కచ్చాపచ్చగా ఉంటే బాగుంటుంది. ఓకే, ఓకే. క్యారెట్ కొంచెం వేగిన తర్వాత ఇంట్లో మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న బఠానీ అండి. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, సో కొంచెం ఇలా చేసుకుంటే మనకి శాండ్విచ్లో స్ప్రెడ్ అవడానికి ఈజీగా ఉంటుంది. బాగుంటుంది. సో జనరల్గా ఎక్కువ మనం బంగాళదుంప అది వాడుతూ ఉంటాం కదా. Yeah. సో అలా కాకుండా ఇలా ఏదైనా గింజలు లాంటివి తీసుకొని చేసుకుంటే కూడా బాగుంటుంది. సో క్యారెట్ అంతా కూడా అందులో కలిసిపోయింది చక్కగా. ఎస్. ఓకే. సో స్టఫింగ్ అనేది మనకు రెడీ అయిపోయిందండి. ఓకే, సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే. సో ఇటువైపు మనం ప్యాన్ పెట్టేసుకొని సో ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఓకే, సో ఒక స్లైస్ మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న క్యారెట్ ఈ బఠానీ మిశ్రమం అండి. సో ఎంత కావాల్సితే మనం అంతా ఫిల్లింగ్ చేసుకోవచ్చు అండి. సో ఇది మనం బ్రెడ్ కావాలంటే టోస్ట్ చేసుకోవచ్చు, లేదంటే అట్లా ప్లెయిన్గా తినేసినా కూడా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుందండి, మన చాయిస్ ఇది. ఓకే. సో ఇలా క్లోజ్ చేసుకుని కొద్దిగా వెన్న వేసేసుకున్నాం. స్లైస్ పెట్టేసి పైన కూడా కొంచెం బటర్ అప్లై చేసుకుని రెండు వైపులా మనం కొంచెం లైట్ ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది టమాటో సాస్ కానీ గ్రీన్ చట్నీ మన ఇష్టం. ఓకే. లైట్ ఇలా మంచి కలర్ వస్తే సరిపోతుంది. ఇంకొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే ఇంట్లో టోస్టర్ ఉంటే మనం టోస్టర్లో పెట్టేసుకోవచ్చు. సో ఇంకా మన చాయిస్ బట్టి గ్రిల్ చేసుకోవటము ఇలా అన్నీ చేసేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అండి. సో రెడీ అయిపోయింది. నైఫ్ ఇస్తారా? ఓకే. ఓకే, సో కొంచెం ప్లేట్ గార్నిష్ చేసుకున్నాం. ఓకే. సో క్యారెట్తో ఫ్లవర్లా చేస్తున్నానండి.
సో కీరాతో కొంచెం గ్రీన్ కలర్ ఉంటే మనకు డిస్ప్లేలో బాగా కనిపిస్తుంది. ఓకే, చాలా బాగుంది రాజు గారు. క్యారెట్ బఠానీ శాండ్విచ్ రెడీ. రెడీ. ఓకే, మరి శాండ్విచ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. క్యారెట్ బఠానీ శాండ్విచ్ తయారు చేసే విధానం. ముందుగా ఉడికించిన పచ్చి బఠానీలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ తురుము, పచ్చి బఠానీల పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. బ్రౌన్ బ్రెడ్ స్లైస్లకి వెన్న రాసుకోవాలి. ఈ బ్రెడ్ స్లైస్ల మధ్యలో క్యారెట్ బఠానీ మిశ్రమం సమంగా పరిచి పెనంపై ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ బఠానీ శాండ్విచ్ రెడీ. శాండ్విచ్ తయారీ విధానం చూసారు కదా, సో టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే, మనం వేసుకున్న అల్లం, వెల్లుల్లి, బాగా తెలుస్తుంది. పచ్చిమిర్చి కొంచెం లైట్ స్పైసీగా ఉంది. అంటే ఎందుకంటే మనకు ఇక్కడ క్యారెట్ తర్వాత బఠానీ కొంచెం కమ్మగా ఉంటాయి కదా, ఇలాంటి వాటి కొంచెం స్పైసెస్ ఉండేటట్టు చూసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ రెండు కూడా చాలా బాగా బ్లెండ్ అయిపోయాయి. క్యారెట్ ఇంకా బఠానీ చాలా బాగుంది. చక్కగా ఏదైనా సాస్ పెట్టుకుని తినేస్తే సూపర్గా ఉంటుంది. వెరీ నైస్ రాజు గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా టేస్టీ అండ్ హెల్దీ శాండ్విచ్, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఏవైనా కాలిన గాయాలైనప్పుడు ఆ గాయాలు తగ్గిపోయిన తర్వాత వాటి స్థానంలో మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి కదా, ఆ మచ్చల మీద క్రమం తప్పకుండా తేనె కనుక పూస్తూ ఉన్నట్లయితే మచ్చలు త్వరగా తగ్గుతాయి. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. కార్న్ మఫిన్స్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మొక్కజొన్న పిండి. సో మొక్కజొన్న పిండి అనేది మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే స్టార్చ్ ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఎక్కువగా ఎనర్జీ అనేది మనకి లభిస్తుంది. సో మైదా అనేది కూడా మేము యాడ్ చేసుకున్నాము. దీంట్లో మనకు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అనేది ఉంటుంది. దీంట్లో న్యూట్రియంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉండవు. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పెరుగు. సో పెరుగులో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ కంటెంట్. సో ప్రోటీన్తో పాటు మనకి కాల్షియం లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మనకి ప్రోబయాటిక్స్ అనేది లభిస్తుంది పెరుగు నుంచి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ షుగర్ పౌడర్. సో షుగర్లో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది. సో కార్బోహైడ్రేట్స్ కూడా అవి సింపుల్ షుగర్స్, వాటి వల్ల మనకు ఓన్లీ ఎనర్జీ అనేది ఉంటుంది. దీంట్లో మనకి ఏ న్యూట్రియంట్స్ అనేది ఉండవు. సో ఇది ఒక స్వీట్ రెసిపీ కాబట్టి మనం ఒక 1 పీస్ అనేది తీసుకుంటే చాలు. కరివేపాకు పల్లీర్ రైస్. కరివేపాకులో మనకి ఎక్కువగా కాల్షియం కంటెంట్ ఉంటుంది అనమాట. సో కరివేపాకులో కాల్షియంతో పాటు ఐరన్ లెవెల్స్ ఉంటుంది, ఫైబర్, పొటాషియం లెవెల్స్, మెగ్నీషియం, కాపర్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివి న్యూట్రియంట్స్ ఉన్నప్పుడు మనకి ఇది మంచి హెయిర్ గ్రోత్కి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట కరివేపాకు అనేది. సో ఎప్పుడైతే మనం అలాంటి జ్యూస్ అనేది ఎర్లీ మార్నింగ్ తీసుకున్నప్పుడు, సో హెయిర్ ఫాల్ ఇష్యూస్తో ఉన్న వాళ్ళకి ఈ కరివేపాకు అనేది ఎవ్రీడే తీసుకున్నప్పుడు హెయిర్ అనేది స్ట్రెంథనింగ్ అవుతుంది అనమాట. సో హెయిర్ లాస్ అనేది చాలా తక్కువ అవుతుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పల్లీలు. సో పల్లీల్లో కూడా మనకి సేమ్ డ్రై నట్స్ లాగా జీడిపప్పు, ఒక బాదం పప్పులో ఎంత ప్రోటీన్ ఉంటుందో సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ అనేది మనకి పల్లీల నుంచి కూడా లభిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బియ్యం. సో బియ్యం అంటే మనకి నార్మల్గా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి దీంట్లో. సో ఓవరాల్గా ఇది ఒక మంచి రెసిపీ, హెల్దీ రెసిపీ. దీంట్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి అందరూ తీసుకోవచ్చు. కానీ డయాబెటీస్ కానీ ఎవరైనా రైస్ అనేది ఎప్పుడైనా మనకి 100 to 120 గ్రామ్స్ అనేది లిమిట్ చేసుకొని తీసుకుంటే మంచిది. క్యారెట్ బఠానీ శాండ్విచ్. దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్. సో క్యారెట్లో కూడా మనకి ఫైబర్ కంటెంట్, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. సో విటమిన్ ఏ ఎప్పుడైనా మనకి గుడ్ ఐసైట్కి పనిచేస్తుంది, మంచి స్కిన్ హెల్త్, గ్లోయింగ్ స్కిన్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ బ్రౌన్ బ్రెడ్. సో బ్రౌన్ బ్రెడ్లో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటుందన్నమాట. సో కార్బోహైడ్రేట్స్తో పాటు మనకి ఫైబర్ కంటెంట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో నార్మల్ బ్రెడ్తో పోలిస్తే బ్రౌన్ బ్రెడ్లో మనకి కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాకపోతే కార్బోహైడ్రేట్స్ మాత్రం సేమ్ టు సేమ్ ఉంటాయి అన్నమాట. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ పచ్చి బఠానీ. సో బఠానీల్లో కూడా మనకి ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది.
సో ఈ పీస్లో మనకి ప్రోటీన్తో పాటు ఫైబర్, సో మెగ్నీషియం, కాపర్ ఇవి ఎక్కువగా ఉంటాయి అనమాట. సో వీటి ఒక వెజిటేరియన్ వాళ్ళకి, వేగన్ వాళ్ళకి పీస్ అనేది ఒక మంచి ప్రోటీన్ సోర్స్ అవుతుంది. సో ఓవరాల్గా ఒక మంచి హెల్తీ శాండ్విచ్. అది అందులో అన్ని వెజిటబుల్స్ ఉన్నాయి, దీంట్లో చాలా వెజిటబుల్స్, ఫైబర్ రిచ్ ఉంటుంది కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. టమాటో స్వీట్ కార్న్ ఉప్మా, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టమాటో. సో టమాటో అనేది మనకి ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్, వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకు ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంది లైకోపీన్ అనేసి. లైకోపీన్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రానియకుండా మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని కాపాడుతూ ఉంటుంది అనమాట. సో యాంటీ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ అనేది కూడా టమాటోలు ఎక్కువగా ఉంటాయి. సో కిడ్నీ స్టోన్స్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు మనకి టమాటో సీడ్స్ అనేది వాళ్ళు అవాయిడ్ చేసి టమాటో పల్ప్ని యూజ్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ స్వీట్ కార్న్. సో స్వీట్ కార్న్లో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది స్టార్చ్ కంటెంట్, అంటే కార్బోహైడ్రేట్సే ఉంటాయి దాంట్లో. దాంతోపాటు మనకి ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్తో పాటు మనకి పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో స్వీట్ కార్న్ కూడా మనకి మంచిదని మనం ఓన్లీ 100 grams వరకే లిమిట్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గోధుమ రవ్వ. సో గోధుమ రవ్వలో కూడా మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి ఎనర్జీ అనేది వస్తుంది. సో ఈజీ డైజెస్టబుల్ కాబట్టి మనకి క్విక్గా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది మన బాడీలో. దీంతో పాటు మనకి ఒక 1 to 2 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఫైబర్ కూడా కొంచెం చాలా తక్కువగా ఉంటుంది అంతే. సో ఓవరాల్గా ఈ రెసిపీ అంటే మనం నార్మల్ ఉప్మా చేసుకుంటాము, కానీ వెజిటబుల్స్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోం. సో ఎప్పుడైతే మనం స్వీట్ కార్న్, టమాటో, స్వీట్ కార్న్ యాడ్ చేసినప్పుడు మనకు ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక మంచి హెల్దియర్ సైడ్ లాగా వస్తుంది కాబట్టి అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో గుప్పెడు పుదీనా ఆకులు కనుక వేసుకున్నట్లయితే బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు గారు, కార్న్ మఫిన్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. సో వెరైటీ రెసిపీ. సో చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి వాటి వంటలన్నీ కూడా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే తెలుగు రుచిపై మీ సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 50151.